లేడు ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు జేసీబీలకు అడ్డకమంటే కూడా పోలీసు వాళ్ళు గుంజి అవతల పాడేసి గుడిసెలు గుల్లగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. అది మాత్రమే కాదు, ఏం జరుగుతున్నది హైదరాబాద్లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ప్రతిపక్షంలో. భూములు అమ్ముకుంటారా, భూములు అమ్ముకుంటే రేపు 100 గంటలకు భూములు ఉన్నాయి ఎట్లా అని మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది, నువ్వు చేస్తే ఉప్పు అవుతుందా? సరే భూములు అమ్మినావు. కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే కేసీఆర్ గారు హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టిండు, 42 బ్రిడ్జిలు కట్టిండు, SRDP కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు. నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినవా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు, కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినవా? ఒక్క మోడీకి ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త పని చేసినవా? మరి ఎడబెట్టినవు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో ఒకటి, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్ 2,000 పడకల ఆసుపత్రి ఇవాళ నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు. నువ్వేం చేసినావు అప్పు చేసి? కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది. నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజ్. హైదరాబాద్ మహానగరం మొత్తంలో 36 STPలు, మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి 3,866 కోట్ల రూపాయలతో STPలు కట్టినాం. మీ కోకాపేట STP నేనే ఇనాగరేషన్ కూడా చేసిన, దుర్గం చెరువు STP కూడా నేనే ఇనాగరేట్ చేసిన. హైదరాబాద్ లో ఇవాళ పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి 36 STPలు 2,000 మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం. మీరేం చేసింది? మీ ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి 4,000 పెన్షన్ ఇచ్చినవా? ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక్క మా ఆడబిడ్డకు రంజాన్ తోఫా ఇచ్చినవా? ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా? చీరగా అక్కడికి జాకెట్ ముక్కన పెట్టినా? ఒక్క మంచి పని చేసినావా? ఒక్క ఇల్లు కట్టించినావా ఆఖరికి? మరి కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్ లో, నువ్వు ఒక్కటి కట్టినావా కొత్తగా? 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు మాటలతోనే టైంపాస్ అయిపోతుంది. ఒకరోజు కేటీఆర్ మీద కేసు, ఇగో అరెస్టు అగో అరెస్టు, ఇగ పెడతా జైల్లో అగ పెడతా, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు ఇంకొకరి మీద, ఇదే టైంపాస్ కార్యక్రమం తప్ప ఈ 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, శేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే ఏం చెప్పిండు, ఎందుకు పోయినా అన్నాడు? కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిందట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకిందేంది? ₹1 పని చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గుల్లగొడుతుంటే, ఎక్కడ ఇల్లు గుల్లగొడుతుంటే ఎక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాప తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు? ఓయ్ ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటుందంటే కథ,
ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ అందరికి పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఎటో దోస్తు ఇంటికి పోయిండు ఆయన రాత్రి 10 అవుతాను ఫోన్ చేసి కొడుకుకు అరే ఎక్కడున్నారో ఇంకా రాకపోతే అంటే నేను ఎక్కడ ఉండాలనో అక్కడే ఉన్నా అన్నాడు అనుకో మీకు ఏమనిపిస్తుంది దౌడ మీకు ఒక నమ్మబుద్ధి కాదు ఇలా మీ ఎమ్మెల్యే కథ కూడా గట్లేదు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు అంత అతి తెలివి ఎందుకు ధైర్యం లేదా సరిపోతలేదా ఎందుకు బై ఎలక్షన్ వస్తుంది మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్ రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పిన నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటే అయిపోతుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు అంతేనా ఒకటి మాత్రం పక్క తెలంగాణలో సామెత ఉంది పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది అంటే దేవుడు ఉంటాడు చూస్తాడు ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ మీ ఎమ్మెల్యే పోయినా మీ ఎమ్మెల్యే పార్టీ మారినా పార్టీకి ద్రోహం చేసినా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినా మీరు మాత్రం ధైర్యంగా నిలబడ్డందుకు గట్టిగా ఒకసారి చప్పట్లతో మన వాళ్ళందరికీ అభినందనలు చెప్పాలని కోరుతాను నీ ధైర్యం మామూలు ధైర్యం కాదు నాకు నమ్మకం ఉంది ఆనాడు 2014లో మనకు ఎమ్మెల్యే లేడు కానీ కార్పొరేటర్ ఎలక్షన్లు వస్తే 11 డివిజన్లలో గులాబీ జెండాను ఎగిరేసిన రేపు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కి వస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నది కాబట్టి స్పీకర్ గారికి తప్పదు కాబట్టి ఉప ఎన్నికలు ఎట్లాగ వస్తాయి 3 నెలల ఎక్కువ రోజులు తప్పించుకోలేరు ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి ఏ పార్టీలు ఉన్నవా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు నేను ఒక ఆయన చెప్తున్నాడు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు కార్యకర్తల సమావేశం జరుగుతున్నది ఈయన ఎందుకు రాలే వచ్చే ధైర్యం ఉందా వారికి ఈ సన్నాసులు తేల్చుకోవాలి వీళ్ళు ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం టీఆర్ఎస్ ఉన్నా అని చెప్పు అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు మరి నేను చెప్పింది రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా ఆగుంది అడ్డిమారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు పని చేసింది లేదు పీకింది లేదు